హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీకి సంబంధించిన ఉద్యోగాల కోసం ఎలా ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, రైల్వేలో మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా ఈ విధంగా రకరకాలుగా క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఉద్యోగాలు అయితే పడుతూ ఉంటాయి. సో అన్నిటి కూడా ప్రాసెస్ అంతా సేమ్. దీనికి మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కావాలి, ఓటీఆర్ అంటాము. సో అది ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, లైవ్ ఫోటో, సిగ్నేచర్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. దీనికి లాస్ట్ వరకు చూడాలి మీరు, అంతే. అంతకుమించి మీరు ఏం చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే కొంచెం అవగాహన కోసం మాత్రం ఈ వీడియో మనం చేస్తున్నాం కాబట్టి ఇది చూసి మీరు ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ గ్రేడ్ 3 నడుస్తున్నాయి కాబట్టి ఇదిగోండి గ్రేడ్ 3 అప్లికేషన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళు, డీటెయిల్స్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ కానీ, లేకపోతే ఆ డీటెయిల్స్ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయి, క్రెడెన్షియల్స్, ఆ లాగిన్ ఐడి, పాస్వర్డ్, వాటితో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో లాగిన్ విత్ ఆధార్ అయితే చాలా ఈజీ. సో అలా లాగిన్ అయితే అయిపోండి. ఒకవేళ అసలు అకౌంటే లేకపోతే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఫామ్ వస్తుంది. ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మన ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియా. ఓకే. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు రకాలుగా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత డూ యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ నేమ్ అని ఉంటుంది. ఉన్నవాళ్ళు, అంటే చేంజ్ అయిన వాళ్ళు, నేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం 2 సార్లు ఎంటర్ చేయాలి. అండ్ జెండర్ కూడా 2 సార్లు ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం 2 సార్లు మీరు ఎంటర్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ వన్ టైం రిజిస్ట్రేషన్. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటే మనకి రైల్వేలో పడ్డ జాబ్స్ ప్రతిదాని కూడా ఇదే లాగిన్ ఐడి, పాస్వర్డ్తో మీరు ముందుకు పోవచ్చు. సరే, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మదర్ నేమ్ అడుగుతుంది. మదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ఎస్ఎస్సిలో లేకపోతే మీకు ఆధార్ ప్రకారం ఎంటర్ చేసినా పర్లేదు, అమ్మ ఆధార్ కార్డ్ ప్రకారంగా. ఓకే. సో అది కూడా 2 టైమ్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేమ్. తర్వాత మన యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనాలి. వాటికి కూడా ఓటీపీలు వస్తాయి. ఓటీపీలు తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కింద చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అనండి. ఆధార్కి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అండ్ ఆధార్లో ఎస్ఎస్సి మెమోలో ఈక్వల్గా నేమ్ ఉండాలి. ఓకే. సో నేమ్ ఉన్నప్పుడు మ్యాచ్ అవుతుంది. ఒకవేళ లేకపోతే ఎందుకు లేదని చిన్న రీజన్ అడుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో లేని వాళ్ళకి అది అక్కడ మెన్షన్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తారు. అండ్ ఓటీపీ కూడా మీరు కంప్లీట్ చేసేస్తారు. తర్వాత కింద పాస్వర్డ్ అనేది ఒకటి సెట్ చేసుకోమనంటే, స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే మీకు ఫినిష్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో మళ్ళీ ఇదే పేజీకి, సేమ్ పేజీకి అయితే వచ్చేసి ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్లేదు. మీరు క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసి ఐడి, పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్తోని లాగిన్ అయినా డైరెక్ట్, నో ప్రాబ్లం. సో నేను లాగిన్ విత్ ఆధార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అడుగుతుంది ఒకటి రోబోటిక్. ఇక్కడ బస్సెస్ని సెలెక్షన్ చేసుకోమంటుంది. బస్సెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేర్స్ అంటే స్టెప్స్, సో మెట్లు, సో వాటిని కూడా కరెక్ట్గా సెలెక్షన్ చేసుకుంటే మనకు లాగిన్కి డైరెక్ట్ అయిపోతుంది. సో హోమ్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అని కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి లిస్ట్లో కనబడుతుంది డాష్బోర్డ్లో. సేమ్ మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎట్లనో ఇది కూడా చాలా ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ ఏ రీజన్కి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేస్తారనేది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఇప్పటివరకు నేను డిబార్ కాలేదు, ఆర్ఆర్బి కానీ ఆర్ఆర్సి అని మనం ఒప్పుకోవాలి. డిబార్ అయితే మనం చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో డిబార్ కాలేదు కాబట్టి టిక్ మార్క్ చేయండి. అండ్ కింద కూడా టిక్ మార్క్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ పేజ్కి అయితే రండి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో రెండింటి కూడా మీరు టిక్ మార్క్ చేయాలి. ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాను నేను అని టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్కి వస్తే మనము ఇందాక ఓటీఆర్లో కొన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసినవన్నీ కూడా కొన్ని కనబడతాయి, లేని ఇప్పుడు మనం ఎంట్రీ చేయాలి. ఇక్కడ మీరు మ్యారీడా అని అడుగుతుంది. సో మ్యారీడ్ అయితే ఎస్, లేకపోతే అన్మ్యారీడ్ అని పెట్టేసుకోండి. తర్వాత మీ యొక్క రీజను అడుగుతుంది. తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ మీరు ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటున్నారు ఆ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్షన్ చేసుకోవాలి. తెలుగు కూడా ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల వారికి. ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే తెలుగు పెట్టుకోండి, నో ప్రాబ్లం. మనకు కావాల్సిన స్కోర్
తర్వాత ఐడెంటిఫికేషన్స్ ఒక 2 ఎంట్రీ చేయండి అక్కడ. ఓకే. ఆ తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్‌లో ఇక్కడ మనము క్యాస్ట్ ఓకే. సో, క్యాస్ట్ డీటెయిల్స్ అయితే మనం సెలక్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ క్యాస్ట్ సెలక్షన్ చేసుకుంటే వాళ్ళు తెలుగుకు సంబంధించిన అంటే మన తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఇష్యూ చేసిన క్యాస్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినా పర్లేదు. అండ్ ఓబీసీ వాళ్ళైతే బీసీ వాళ్ళైతే ఓబీసీని సెలక్షన్ చేసుకోవాలి. ఓబీసీ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలండి. సెంట్రల్‌కి సంబంధించి మనం ఏం అప్లికేషన్ చేసినా కూడా బీసీ వాళ్ళకి ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలి. ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద టైటిల్ ఇక్కడ నేను రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి అక్కడ టైటిల్ ఏంటిది అండ్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటిది, ఎవరు ఇష్యూ చేసిర్రు, ఎప్పుడు ఇష్యూ చేసిర్రు, ఓకే. ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. చాలా ఈజీ అన్నమాట. సో, ఒక్కొక్క స్టెప్పు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కన్‌ఫ్యూజ్ అస్సలు కాకండి. ఓకే. ఇదిగోండి ఇక్కడ మీరు ఇష్యూ చేసినటువంటి అథారిటీ ఎవరు, వాళ్ళకి ఏ పర్మిషన్ ఉంది అనేది సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఇష్యూ చేసిన స్టేటు అండ్ ఈ ఏ ఏ డేట్ రోజు ఇష్యూ చేశారు. సో, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అంటే మనకి ఫీజ్ అంటే జర్నీ చేసిన ఫీజ్ అనేది మనము అవైల్ చేసుకోవాలని అనుకుంటున్నామా, పొందాలి అని అనుకుంటే గనక యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టేసుకోండి. సో, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళు యెస్ పెట్టుకోండి. ఎందుకంటే రిటర్న్ అయితే అమౌంట్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి. సో, నాకైతే అవసరం లేదు కాబట్టి నేను నో పెట్టేసాను. అర్థమైందండి. సో, ఇక్కడ కింద మొత్తం మన అడ్రస్ అయితే ఫిలప్ చేయాలి. సో, అడ్రస్ ఫిలప్ చేసి టిక్ మార్క్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మటుకు ఈ పేజ్ వరకు సేవ్ అయితే అయిపోతది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి ఒప్పుకోవాలి ఆఫ్‌కోర్స్. సో, తర్వాత ఇది డైలాగ్ బాక్స్ వచ్చేసింది. ఒకసారి చదువుకోండి. క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఓకే. సో, ఇందాక మీరేమన్నా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే యెస్ పెట్టుకోండి. లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అడుగుతుంది. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే యెస్ పెట్టుకోండి. లేకపోతే నో పెట్టుకోండి. ఒకవేళ యెస్ పెట్టుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సర్టిఫికేట్ నెంబర్ అట్లాంటివి అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తది. తర్వాత ఈబీసీ సో, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది కదా! సో, ఇక్కడ కూడా మీరు ఆర్ యూ ఎలిజిబుల్ టు అవైల్ ద ఫీజ్ కన్సెషన్ అండర్ ఈబీసీ అని అంటుంది. సో, ఈబీసీ కింద మీరు ఫీజ్ కన్సెషన్ కావాలి అనుకుంటే యెస్ పెట్టుకోండి. సో, ఒకవేళ యెస్ పెట్టుకుంటే గనక డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. అండ్ అది ఉంటేనే మనకు అండ్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఫీజ్ కన్సెషన్ కూడా వస్తది. సో, ఇక్కడ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. నేను ఖచ్చితంగా చెప్తాను. సో, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానెల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, తర్వాత ఆర్ యూ రైల్వే ఎంప్లాయీ అని అడుగుతుంది. ఉంటే యెస్ పెట్టుకోకపోతే లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత నేచర్ ఆఫ్ ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్. సో, ప్రెజెంట్ మీరు ఏమైనా పని చేస్తున్నవారా అంటే ఆర్ఆర్‌బీలో ఏమైనా పని చేస్తున్నట్ల ఎంప్లాయీ అయితే యెస్ పెట్టుకోండి. ఆ డీటెయిల్స్ ఇవ్వండి. లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి. తర్వాత ఆర్ యూ ఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్. సో, కొందరు అప్రెంటిస్‌షిప్ కోర్స్ కంప్లీట్ చేస్తారు. సో, యెస్ అంటే గనక చేసిన వాళ్ళు ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేచర్ ఆఫ్ టైటిల్ గాని ఫ్రమ్ ట్రైనింగ్ ఫ్రమ్ డేటు, టు డేటు, ఎక్కడ చేశారు, ఏంటి అనేది ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తది. అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు మాత్రమే యెస్ పెట్టుకోండి. లేకపోతే నో పెట్టేసుకోండి. ఓకేనా? సో, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. సో, ఇక్కడ అకౌంట్ నేమ్ గాని, అకౌంట్ నంబర్ గాని, ఐఎఫ్ఎస్‌సి గాని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐఎఫ్ఎస్‌సి ఎంటర్ చేసేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి మీ బ్రాంచ్. సో, ఓకే ఉంటే అన్ని సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్‌కి రండి. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం యాడ్ చేయాలి. సో, మీరు 10థ్‌తోని అప్లై చేస్తారా, ఐటీఐతోని అప్లై చేస్తారా, డిగ్రీతోని అప్లై చేస్తారా అనేది మనకు ఇదే సెక్షన్‌లో ఉంటది. మీరు దేనికి అప్లై చేసినా, ఏ జాబ్స్‌కి అప్లై చేసినా ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్‌ని బట్టే ఇక్కడున్న క్వాలిఫికేషన్ బట్టే మీకు ముందు దేనికి ఎలిజిబిలిటీ అనేది మీకు ఎన్ని జాబ్స్‌కి ఎలిజిబిలిటీ అనేది మీకు కనబడతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే గట్ల నేను ఐటీఐ యాడ్ మీద అంటే సెలక్షన్ చేసుకున్నాను. ఐటీఐకి సంబంధించి నేను ఎక్కడ చదివాను, ఏ స్టేట్‌లో చదివాను, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివాను, ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చదివాను, ఏ డేట్‌లో పాస్ అయ్యాను. ఓకే. ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎవరు ఎన్‌సీబీటీయా, ఎస్‌సీబీటీయా, ఓకే. సర్టిఫికేట్ బై అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటా లేకపోతే స్టేట్ ట్రేడ్ సర్టిఫికేటా అనేది ఉంటది. సో, ఈ విధంగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేసి పక్కన యాడ్ అనే బటన్ ఉంటది కదా! రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎస్ఎస్‌సి డీటెయిల్స్‌ని యాడ్ చేశాను ఆల్రెడీ చూడండి. ఆ విధంగా అన్నీ యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీదకి వెళ్ళిపోవాలి. సో, ఈ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ అయితే చదువుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారంగా మాత్రమే మనం అప్లై చేయాలి. అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు ఉన్నప్పుడు మాత్రమే దీనికి అప్లై చేస్తే దానికి ఒక అర్థం ఉంటది.
ఓకే. సో, అండ్ క్వాలిఫికేషన్ మనం అన్నీ యాడ్ చేస్తే ఈ పేజ్‌కైతే వచ్చేసింది. నెక్స్ట్ అంటే, ఇక్కడ మనము లైవ్ ఫోటో పెట్టడం అయితే జరిగింది ఈసారి ఆర్ఆర్‌బీ వారు. సో, ఆర్ఆర్‌బీ సంస్థ వాళ్ళు ఈసారి లైవ్ ఫోటో పెట్టడం అయితే జరిగింది. ఆఫ్‌కోర్స్ సిగ్నేచర్ చాలా ఈజీ. ఆ సిగ్నేచర్ అనేది అక్కడున్న పర్టిక్యులర్ కేబీలలో, పర్టిక్యులర్ విడ్త్ అండ్ హైట్‌లో ఎంట్రీ చేస్తే సిగ్నేచర్ వస్తది. కానీ లైవ్ ఫోటో అనేది చాలా క్రూషియల్‌గా ఉంది. అంటే చాలా ఇంపార్టెంట్‌గా ఉంది. సో, ఇక్కడ లైవ్ ఫోటోకి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో, బ్యాక్‌గ్రౌండ్ అయితే వైట్ ఉండాలి లైవ్ ఫోటో తీసేటప్పుడు. అండ్ వైట్ షర్ట్ ఏసుకోకూడదు. సో, ఏమి కనబడ్డ సుత రిజెక్షన్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీరు లైవ్ ఫోటో తీయండి అని అంటున్నది. సో, ఇక్కడ క్లిక్ చేస్తే గనక మీకు రైట్ అనే ఫోటో ఇగో కింద రైట్ ఉంది కదా! ఇలా ఉండాలి మీరు తీసేటటువంటి ఫోటో. పైన చూపించినట్టుగా ఎట్లా ఉన్నా సుత మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం లైవ్ ఫోటో ఎలా తీయాలి? ఒకవేళ మనకి సిస్టమ్‌కి వెబ్‌కామ్ లేకపోతే ఎలా అనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్‌లో పెట్టడం అయితే జరిగింది. మీకు ఎండ్‌లో లాస్ట్‌లో ఇస్తాను వీడియో లాస్ట్‌లో చూడండి. ఓకేనా? సో, నేను లైవ్ ఫోటోనైతే తీయడం అయితే జరుగుతుంది. సో, దీని మీద క్లిక్ చేస్తే ఒక 5 మినిట్స్‌లో 3 అటెంప్ట్స్ మాత్రమే మనకి ఉంటాయండి. మరి తర్వాత ఉండేయంటే ఉంటాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వాలి. మళ్ళీ ట్రై చేయాలి. సో, ఈ విధంగా నేను ట్రై చేస్తున్నా చూడండి. సో, డ్రాయిడ్ కెమెరా అనే దాంతోని నేను చేస్తున్నాను. ఇదిగోండి ఈ ఫోటో తీస్తుంటే మనకి లైవ్ ఫోటో తీస్తుంటే ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది. రౌండ్‌గా వచ్చేది కదా! సో, దాని మీద అందులోనే ఫోటో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీకు క్యాప్చర్ అయితది. ఒకసారి ఐస్ కూడా బ్లింక్ చేయాలి. అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనం చదువుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ కాకపోతే ఇదిగోండి స్కానర్ ద్వారా మనం కూడా మొబైల్‌లో కూడా లైవ్ ఫోటో తీసుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ చేయాలి. సో, ఇక్కడ సిగ్నేచర్ చేసేటప్పుడు ఇక్కడ వితిన్ ద కర్వ్స్ ఉన్నాయి చూసినారా? ఆ కర్వ్స్‌లో వితిన్ ద కర్వ్స్‌లో మాత్రమే ఉండాలి. ఓకే. ఇక్కడి వరకు క్లియర్ గదా! మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి చెప్తాను. సో, టిక్ మార్క్ చేసేసి ఇక్కడి వరకు కూడా మీరు సేవ్ మీద క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యాస్ పర్ యువర్ క్వాలిఫికేషన్ ప్రకారం మీకు ఇక్కడ ఎన్ని పోస్టులు మీకు రావాలి అనేది డిసైడ్ అయితదనమాట. సో, ఇప్పుడు నేను ఇందాక ఐటీఐలో డీజిల్ మెకానిక్ అని పెట్టుకున్నా. దాని ప్రకారం నాకు ఒకటే ఆప్షన్ వచ్చింది. ఆ ఒకటే ఆప్షన్ క్లిక్ చేస్తే సైడ్‌కి యాడ్ అయిపోయింది. సో, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. మీకు ప్రతిసారి ఇదొక్కటే కదండీ! అన్నిటి కూడా మీకు ఉంటాయి. అంటే మీకు జాబ్స్ పడ్డ ప్రతిసారి కొన్ని డిగ్రీస్‌తోని పడతాయి, కొన్ని బీటెక్‌తోని పడతాయి, కొన్ని 10థ్‌తోని పడతా ఉంటాయి. అక్కడ చాలా వేకెన్సీస్ ఉంటాయి కదా! ఈ లిస్ట్‌లో. ఆ జాబ్స్ అన్నీ కూడా మీరు వన్ బై వన్ ఆర్డర్ ప్రకారంగా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక్కటే కనబడుతుంది కాబట్టి ఒక్కటే నేను క్లిక్ చేసేసుకున్నా. అర్థమైతుందా అండి? సో, ఏదైనా మీకు ఇక్కడ రావాలి అంటే జాబ్ నోటిఫికేషన్‌లో ఇవన్నీ జాబ్స్ కనబడాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ ఏజ్ కూడా ఉండాలి యాస్ వెల్ యాస్. సో, కొంచెం కిందికొస్తే ఈ టిక్ మార్క్స్ చేసేసి ఇంకా కొంచెం కిందికొస్తే ఇవి కూడా మనం అంటే వీటన్నిటికి ఒప్పుకొని ప్లేస్ అనేది రాసుకొని ఒకసారి సిగ్నేచర్ క్రాస్ చెక్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ ఉంటది. అప్లికేషన్ అంతా కూడా ప్రివ్యూ జాగ్రత్తగా చూసుకోవాలి. సబ్మిట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఎడిట్ ఆప్షన్ అంటారు కానీ ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కొన్ని మాత్రమే ఎడిట్ ఆప్షన్ అవ్వచ్చు. సో, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేమెంట్ అయితే ఉంటది. సో, రిజర్వేషన్ క్యాండిడేట్ వాళ్ళైతే 250 ఉంటది. అదర్స్ వాళ్ళైతే 500 రూపీస్ మనం గవర్నమెంట్‌కి కట్టాలి ఆర్ఆర్‌బీ సంస్థ వాళ్ళకి. సో, ఈ విధంగా మనము పేమెంట్ సెక్షన్‌కొస్తే ఇక్కడ యూపీఐ పేమెంట్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనము పేమెంట్ అయితే చేయొచ్చు. సో, అందరికీ యూపీఐస్ ఉన్నాయి ఈ రోజులలో. ఫోన్‌పే ఉంది, గూగుల్ పే, పేటీఎం అందరూ ఉన్నారు కదా! సో, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఎనేబుల్ చేసుకోండి. పే నౌ అనండి. స్కానర్ ఓపెన్ అయిపోతది. ఈ విధంగా సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ అయిపోతది. ఆ తర్వాత ఇక్కడ మై అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీకు ప్రింటౌట్ తీసుకోవడానికి ఈ ఆప్షన్ ఇక్కడికైతే రావాలి. అండ్ ఇక్కడ మీకు స్టేటస్ కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే. సో, ఇక్కడ ఐ మార్క్ ఉంది కదా! ఐ సింబల్ దాని మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ కూడా డౌన్‌లోడ్ అయిపోతది. సో, ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అడగండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చింది కదా! ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్‌గా పొందాలంటే జాబ్ నోటిఫికేషన్స్ కానీ దేని గురించి అయినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.